సౌమ్యత్వం అంటేనే కాంగ్రెస్, సెక్యులరిజం అంటే మా రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో సౌమ్యత్వం, ఎన్నో స్ట్రగుల్ పడ్డారు. నేను కూడా అలాంటి సౌమ్యంగా ఉండి ప్రేమతో ఎన్నో సాధించవచ్చు. ట్రబుల్ షూటర్ అంటారు, ట్రబుల్ షూటర్కి ఆల్రెడీ 2 సార్లు అధికారం ఇచ్చారు. ఏం చేసారో ఏందో మీరు అంతా చూస్తారు. మనకు ఆడ మా ప్రాజెక్టులు ఎలా అవుతుందో మీరు చూడవచ్చు. ట్రబుల్ షూటర్ని తీసేసి ఇప్పుడు మా కింగ్ వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అట్లనే మాటల మాంత్రికుడు అంటారు మీరు. మీ ప్రశ్నలో ఉంది కదా మాటల మాంత్రికుడు అని. ఇంకా మా జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, మాటలతో మాయం చేయాలనుకుంటారు. అయితే మరి మెదక్ బేసిక్గా బీఆర్ఎస్ అడ్డా చాలా స్ట్రాంగ్గా అక్కడ నిలబడ్డ పార్టీ. అక్కడ మరి మీరెలా దాన్ని అధిగమించగలరు అని అంటే? మెదక్ జిల్లా ప్రజలు అన్నీ గమనిస్తారు, క్యాండిడేట్లను అన్నీ చూస్తారు. ఇక్కడ ఉన్న మెదక్ జిల్లా ప్రజలలో మాటల మాంత్రికుడు అయినా సరే, ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారైనా వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉంటారు. ఈ జిల్లాలో నివసించరు. వాళ్ళు ఎలక్షన్లు అయిపోగానే గ్రేటెడ్ కమిటీలలో హైదరాబాద్లో ఉంటారు. కానీ ఈ పేదింటి బిడ్డ ఈ పడంచర్లు ఉండి నా రాత్రి ఏ రాత్రి వచ్చినా ఈ చిట్కుల గ్రామంలో పడంచర్లో ఉంటాడు. వాళ్ళు ఎలక్షన్లు అయిపోగానే గ్రేడెడ్ కమిటీలలో ఉంటారు. ఒక సామాన్య పబ్లిక్ అయినా సరే, ఒక నాయకుడు పోవాలన్నా కూడా ఆ గేట్ కాడ వాళ్ళ గేట్ దగ్గర పర్మిషన్, వాళ్ళ ఓటీపీ వచ్చినాకనే పంపించాలి లోపలికి. సో అయితే రేపు మీరు ఎంపీ అయితే అలాంటివి పెట్టరా? అలాంటిదే ఇదే పడంచర్లు ఉంటాం, ఇక్కడనే ఉంటాం, ఇన్నే ప్రజల మధ్యలో ఉంటాం. నో అపాయింట్మెంట్. ప్రజలు కలవాలనుకుంటే మీరు ఉదయం వచ్చి చూడండి అక్క, మేడం వచ్చి చూడండి ఎంత సామాన్య ప్రజలు. నేను వస్తాను అప్పుడు. మరి నిజంగా మీరు ఎంపీ అయిన తర్వాత నిజంగా ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా, ఈ జిల్లాలో ఉంటా, ఇక్కడనే ఉంటా, ఈయనే ఉంటా, ఈయనే ఉంటా, ఇక్కడనే ఉండి చూస్తాను. సో అపాయింట్మెంట్స్ అవసరం లేదు. రైట్. ఏ రాత్రి వచ్చిన జిల్లా ప్రజలు ఇక్కడికి వచ్చి కలిసిపోవచ్చు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు అప్పుడు ప్రస్తుతం వేసే రాయి ఏంటి అని అంటే 100 రోజుల్లో మీ హామీలనే నెరవేరుస్తాము అని చెప్పిన తర్వాత ఇంతవరకు ఏ హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అని. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలు ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని? ఖచ్చితంగా మా 100 రోజుల పాలన చూసి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రజా పాలన చూసి ఓటేయమని చెప్తున్నాం. ఆయన 10 ఏళ్ళలో చేయండి 100 రోజులలో చేసి చూపించండి. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చారు. ఇంకో గ్యారెంటీ కూడా రైతులకు రుణమాఫీ కూడా ఇది అయిపోయినాక, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కూడా అది కూడా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూడొచ్చు, అక్క చెల్లెళ్ళు బస్సు ఎక్కితే అడగండి 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు నడుస్తుందా లేదా. రైట్. ఈ జిల్లాలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, చిన్న చిన్న కార్మికులు ఉంటారు, రెంట్కు ఉంటారు, ఓన్ హౌస్ ఉంటుంది, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి, మీకు 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు వస్తుందా లేదా అని అడగండి, చెప్తారు, ప్రజలే చెప్తారు. ప్రజలే చెప్తారు 6 గ్యారెంటీలు వస్తున్నాయని. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు పెంచిరా లేదా అని అడిగాను. ఇందిరమ్మ హౌసెస్ కింద మొన్ననే లాంచ్ చేసారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు కూడా ప్రతి ఇయర్ ఇస్తట్టు చేస్తున్నాం. ఖచ్చితంగా మా 100 డేస్ పాలన ప్రజాపాలన. ఎందుకంటే డిఎస్సి కూడా మీరు చూడవచ్చు, ఉద్యోగాలకు డిఎస్సీలు ఇచ్చారు. అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు 16 కార్పొరేషన్లు, అన్ని వర్గాల ప్రజలకు, ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సమానత్వంగా ఉండాలి అన్నదే కాంగ్రెస్ తపన. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నదే మా ముఖ్యమంత్రి ఆలోచన. మీరు చూడవచ్చు, మేము కూడా గతంలో వేరే పార్టీలు ఉన్నాము. ఒక ముఖ్యమంత్రి గెలవాలంటే ఎన్నో చేస్తే, నాకు ముఖ్యమంత్రి గెలవడానికి 3 years పట్టింది. అది కూడా ఒక మీటింగ్లో ఉంటే పిలుచుకొని కొల్లూరులో కలిసారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఈ రోజుకి నేను జాయిన్ అయిన సంది 10 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, 10 సార్లు ముఖ్యమంత్రి కలిసినాం. ఇదే మాట అడగండి బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అడగండి. ఎప్పుడైనా సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తుండేనా వాళ్ళతో మాట్లాడుతుండేనా? కానీ మా ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరికి. అలాంటి ప్రజాపాలన ఉంది. మా పాలన మనల్ని గెలిపిస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అయితే మీరు కలవడం సరే, జర్నలిస్ట్గా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను యాక్చువల్లీ కలుద్దామని. ఎందుకు అని అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఆయన్ని నేను వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది నేనే. ఆయన సీఎం అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది యాక్చువల్లీ. నాకు అందరూ 100,000 మంది నాకు పంపించారు. తర్వాత నేను అనుకున్నా, సీఎం అయిన సార్ మిమ్మల్ని అప్పట్లో నేను ఇంటర్వ్యూ చేశాను సార్, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుదామని. సో మీరు తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తాను. నిజంగా డన్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ సీఎం వెళ్ళి కలవాలి అని అంటే చాలా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ పియ్యలకి 100 సార్లు మేము అడగాలి, వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మాట ఇచ్చాం ఖచ్చితంగా. మీతో ఎవరికి పోటీ అని అంటే ఏం చెప్తారు? వాళ్ళని అడగాల పరిస్థితి. మేము గెలుస్తున్నామండి.
రైట్. ఈ అవతల వాళ్ళు ఎవరు అనేది మీకు అనవసరం. మేము గెలుస్తున్నాం, మా జెండా, మా ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజలు గెలిపిస్తారు, మా కార్యకర్తలు స్ట్రాంగ్ ఉన్నారు, మా నాయకులు స్ట్రాంగ్ ఉన్నారు, ఉమ్మడికి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నాం, సమిష్టిగా పోరాడతాం. మా ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మేము ఎంపీగా గెలుస్తాం. ఈ జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక సంస్థలు అన్నీ కూడా స్లీప్ చేస్తాం. చేసినాక తర్వాత కూడా మా 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలకు అందరికీ తీసుకెళ్తాం.